బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విజయవాడ జలకన్య ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జలకన్య ఎగ్జిబిషన్లో మంటలు చెలరేగాయి. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తిగా ఎగ్జిబిషన్ దగ్ధమైన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ ఎగ్జిబిషన్లో భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్లు పేరి ఎగ్జిబిషన్ పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి అప్రమత్తమై మంటలను అదుపు చేసే కార్యక్రమం చేస్తున్నారు. సితారా గ్రౌండ్స్, విజయవాడ సితారా గ్రౌండ్స్లోని ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జలకన్య ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడలోని జలకన్య ఎగ్జిబిషన్లో గ్యాస్ సిలిండర్లు పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. గ్యాస్ సిలిండర్ పేలి ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అయితే సమాచారం అందుతూ ఉంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నా మంటలు అదుపులోకి రాకపోవడం అయితే కనిపిస్తూ ఉంది మనకు. పూర్తిగా ఎగ్జిబిషన్ పూర్తిగా దగ్ధమైన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. సితారా గ్రౌండ్స్లోని జలకన్య ఎగ్జిబిషన్లో ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. విజువల్స్ చూస్తే అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుంది. కానీ మంటలు అదుపులోకి రాని పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఎగ్జిబిషన్ పూర్తిగా దగ్ధమైన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలి భారీ శబ్దంతో అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని విద్యాధరపురం ఆర్టీసీ బస్ డిపో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గత నెలలో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎగ్జిబిషన్లో గ్యాస్ లీక్ అవ్వడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఎగ్జిబిషన్ ప్రాంగణం అంతా మంటలతో కాలి బూడిదవుతుంది. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్లో ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. విద్యాధరపురం ఆర్టీసీ బస్ డిపో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గత నెలలో ఇక్కడ జలకన్య ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే గత నెలలో ఏర్పాటు చేసింది, నెల రోజులుగా ఎగ్జిబిషన్ అయితే కొనసాగుతా ఉంది. అయితే ఈ జలకన్య ఎగ్జిబిషన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారో స్థానికులంతా కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరి పూర్తిగా కూడా ఈ యొక్క జలకన్య ఎగ్జిబిషన్ ప్రాంగణం అంతా కూడా ఖాళీ బూడిదవుతున్న పరిస్థితి ఉంది. అక్కడికి వచ్చేసి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే వారు ఫైర్ సిబ్బంది చేస్తా ఉన్నారు. చేసినప్పటికీ కూడా మంటలు అయితే కొంత అదుపులోకి రావడం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జిబిషన్ లో వాడేటువంటి మెటీరియల్ అంతా కూడా అక్కడ ప్రమాదానికి చోటవడంతో అక్కడ పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి తేవడానికి అయితే కాస్త కష్టపడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆ ఎగ్జిబిషన్ లో అయితే భారీ ఆస్తి నష్టం అయితే వాటి ఇది కేవలం అంటే గ్యాస్ లీక్ అవడం తోటి అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే ఇది ఉదయం పూట కావడంతో కొంత ప్రజలైతే తక్కువగా ఉంటారు. సాయంత్రం పూట ఎగ్జిబిషన్ అయితే ఎక్కువ మంది జనాలు ఉంటారు. అయితే ఒక మంచి భారీ ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది డే టైంలో కావడంతో అక్కడికి ఎవరు సందర్శకులు రాకపోవడంతో కొంత భారీ ప్రమాదం తగ్గింది. అది రాత్రి ఇదే తరహాలో రాత్రిపూట జరుగుంటే చాలా నష్టం వాటిల్లేదని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇది ఆర్టీసీ బస్ డిపో సమీపంలో ఉంటుంది. అది చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కడ ఏదైతే చుట్టుపక్కల నివాసం ఉంటున్నారో వాళ్ళు కూడా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే
అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం గ్యాస్ లీక్ అవ్వడం వల్లనే ఈ యొక్క ఒకసారిగా గ్యాస్ సిలిండర్లు పేరటం మంటలు అంటుకోవడంతో ఈ యొక్క ప్రమాదం వాటిల్లినట్టుగా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో విజయవాడలో ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అంతా అక్కడ చేరుకొని దాన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి ఈ యొక్క డిపో సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క జలకన్య ఎగ్జిబిషన్ లో మాత్రం ఒకసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ యొక్క ఎగ్జిబిషన్ లో మాత్రం భారీగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి కూడా ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రమాదానికి సంబంధించి మరి గ్యాస్ లీకా లేకపోతే మరి ఇంకేమన్నా జరిగిందా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ ప్రస్తుతం అయితే ఈ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు వెంకటేష్. అయితే సాంబశివరావు చెప్పండి, ప్రాణ నష్టం ఏమీ లేకుండా తప్పినట్లేనా? ఏమన్నా ప్రాణ నష్టం ఏమన్నా సంభవించిందా అక్కడ? ప్రస్తుతానికైతే ప్రాణ నష్టం అటువంటిది ఏమీ జరగలేదు. ఎందుకంటే ఒకసారిగా అప్రమత్తం కావడంతో అక్కడ నుంచి అందరూ ఒకసారిగా అక్కడ నుంచి ఎగ్జిబిషన్ లో కొంతమంది ప్రజలు ఉండడంతో అక్కడ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేశారు. ఒకసారిగా బయటికి రావడంతో ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చుట్టుపక్కల అందరినీ కూడా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరి అంటే కేవలం ఇది గ్యాస్ లీకేజ్ వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కారణంగా కూడా ఈ యొక్క ఈ ప్రమాదానికి మెటీరియల్ అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఒకసారిగా అంటుకోవడంతో అవన్నీ కూడా క్లాసులతో అమిడి ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం అయితే ప్రమాదానికి అక్కడ ఎటువంటి అయితే ప్రజలకైతే ఎటువంటి ఇబ్బంది జరగలేదు. అయితే చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోమ్మని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సాంబశివరావు, ఎంతసేపటి నుంచి మంటలు ఆర్పుతున్నారు? మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా? చుట్టుపక్కలకి ఏమైనా వ్యాపించే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం అయితే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అయితే వాటిని అదుపులోకి తీసుకొచ్చి చుట్టుపక్కల అందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం మంటలు కొంత అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అక్కడికి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి మొత్తం పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్స్ అక్కడికి వచ్చేసి పూర్తి స్థాయిలో కూడా మంటలు అయితే ఆపుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కంట్రోల్లోకి వచ్చాయని చెప్పుకోవచ్చు కొత్త మంటలు. సమస్యరావు, ఎంత మేర నష్టం వాటిల్లుంటుంది? అంటే ఎగ్జిబిషన్ పూర్తిగా దగ్ధమైందా? ఎంత మేర నష్టం అయితే వాటిల్లుంటుంది ఒక మనకు ప్రాథమిక అంచనాకి? ఇంకా పూర్తి స్థాయిలో కూడా అంచనా వేయాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ పెట్టినటువంటి ఖర్చు కావచ్చు, మరి ఇతర అంశాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా ఎగ్జిబిషన్ కాలిపూడిది అయినటువంటి నేపథ్యంలో అక్కడ మరి ఎంతవరకు ఆస్తి నష్టం వాటిల్లింది, మరి అందులో ఏమేమి ఉన్నాయి అనేది మాత్రం ఆ ఎగ్జిబిషన్ కి సంబంధించినటువంటి ఓనర్స్ వచ్చి చెప్తే కానీ తెలిసే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఆస్తి అయితే నష్టం జరిగిందని తెలుస్తా ఉంది. మరి ఆ ఎగ్జిబిషన్ కి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని షాపులు కావచ్చు, అందులో కొంత మెటీరియల్ కూడా ఉంటుంది కాబట్టి అది అంతా పూర్తి స్థాయిలో దగ్ధమైనటువంటి నేపథ్యంలో మరి ఎంతవరకు నష్టం వాటిల్లి అనేది ఒక అంచనా వేస్తే మాత్రం తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది వెంకటేష్. ఓకే, రైట్ సాంబశివరావు.